మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ప్రాంక్స్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం రజిత గారు. మనిషి మానసిక పరిస్థితి పైన ఎటువంటి దెబ్బతీసే అవకాశం ఉంటుంది అంటారు? మనం చాలా వీడియోస్ మాట్లాడాము. యూట్యూబ్లో ఎవరైతే కంటెంట్ చేస్తూ ఉన్నారో ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేసేలా అన్నా ఉండాలి, లేదా కొంతమందికి తెలియని వాటిని తెలియపరిచేలా ఉండాలి తప్ప పర్సనల్స్ చెప్పకూడనివి, చేయకూడనివి, చూపించకూడనివి మాట్లాడకూడదు. అది మనమే ఎడ్యుకేట్ చేస్తున్నట్టు అయిపోతుంది. పదే 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 చాలా వీడియోస్ వేసాం. ప్రాంక్స్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్గా మారిందనే చెప్పుకోవచ్చు. ఎలా అసలు దీన్ని ఏ విధంగా చూడాలి, ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అసలు? బేసికల్గా ప్రాంక్ అనంటే ఏంటంటే మీరు అన్నట్టు ఆ ప్రాంక్ సరదా వరకు ఓకే. సరదా కూడా ఎప్పుడు కానీ ఒక మనిషిని భయపెట్టేటట్టో, బాధ పెట్టేటట్టో, లేకపోతే యాంగ్జైటీ స్ట్రెస్కు గురయ్యేటట్టో, లేకపోతే పదే పదే అవే వినటం వల్ల ఒక రకమైన మెంటల్ హెరాస్మెంట్ కూడా అవ్వటం జరుగుతుంది. అది మీరు అన్నట్టు ఈ మధ్య మీరు నాకు కొన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళ రిలేషన్షిప్స్ అంటే ప్రజల నాడిని పట్టుకొని ఉండడానికి మీరు చెప్పినట్టు నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబర్స్ ప్రజలు వాళ్ళను అంగీకరించారు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ ఎప్పుడైతే చేస్తారో రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది. జనరల్గా రెస్పాన్సిబిలిటీ టు బిహేవ్ వెల్ టు గివ్ ఏ మీరు అన్నట్టు ఒక కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్, లేదు మంచి ఆహ్లాదకరమైన మాట, లేదు ఒక అందమైన ఏదైనా ఎలా తయారవ్వాలి, అది కూడా తప్పేం లేదు. లేదు అంటే కుకింగ్, హెల్దీ వీడియోస్, లేదు రెసిపీస్. ఇప్పుడైతే అసలు మీరు నమ్మరు, ఈ యూట్యూబ్ కుకింగ్ వీడియోస్ తోటి అమెరికా వాళ్ళైతే అట్లా బతికేస్తున్నారు పిల్లలు. అంటే పిల్లలు వెళ్ళినప్పుడు నాన్న ఇది నేర్చుకోమని చెప్తా ఉంటే వద్దులే యూట్యూబ్ వీడియో అంటున్నారు. సచ్ ఎ లవ్లీ. అంటే సో మెనీ మదర్స్, ఇంకా నేను కొన్ని చూశాను, జెంట్స్ కూడా చేస్తారు కాబట్టి మదర్స్ అండ్ ఫాదర్స్ అందరూ ఇట్లా చేస్తున్నట్టే కనిపిస్తుంది పిల్లలకి. సో అది ఎంకరేజింగ్. కానీ చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే మీరు అన్నట్టు పర్సనల్స్ని మేము కలిసి ఉన్నాము, లేకపోతే మేము బ్రేక్ అయిపోయాము, లేకపోతే ఇతనితో ఉందా ఈ అమ్మాయి అంటే దే ఆర్ కన్ఫ్యూజ్. మొన్న నేను ఎవరిదో చూశాను, ఒక అమ్మాయి బర్త్డేకి ఒకరు కనిపించారు, ఓ మళ్ళీ ప్యాచప్ అయ్యారా అంటే కాదు, ఇతను పక్కన ఉన్నాడు ఇంకొక అతనికి ఈవెన్ నేను కూడా అప్పటి వరకు ఒకళ్ళ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉండే, వాట్ ఈస్ దిస్ అనిపించింది. అంటే ఇట్ వాజ్ అ పాసింగ్ రీల్ ఫర్ మీ. ఒక రకమైన కన్ఫ్యూజన్, యాంగ్జైటీ, ఏమైంది అంటే తెలియకుండా ఆ ఒక్క క్షణమే. బట్ మనం అంత ఇవ్వము. బట్ మీరు అన్నట్టు పిల్లలు కానివ్వండి, యంగర్ జనరేషన్ కానివ్వండి, లేకపోతే ఒక పెద్దోళ్ళు కానివ్వండి, ఒక రకమైన రిలేషన్ పెంచుకున్నప్పుడు వాళ్ళల్లో ఒక రకమైన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ గురవుతుంది. వీళ్ళ ఇంట్లో ఏమైంది, అయ్యో వదిలేశాడా, అయ్యో వెళ్ళిపోయిందా, వీళ్ళు ఇక్కడ ఏమేమో పెడుతున్నారు. అది రియల్ కాదు. అసలు రియల్ అయినా ఎన్ని షేర్ చేసుకోవాలి, ఎంత షేర్ చేసుకోవాలి అని తెలియాలి. టూ మచ్ పర్సనల్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ గీత అనేది చెడిపోయింది ఆల్రెడీ అని నాకు అనిపిస్తుంది. ఒక లైన్ అనేది ఉండాలి అని అంటాను నేను. ఆ లైన్ కూడా చెడిపోయింది అని అంటున్నాను. లైన్ చెడిపోవడం కాకుండా టూ మచ్ క్రాస్ అయిపోయి మునిగిపోయేంత వరకు అయితే వచ్చింది. దీనివల్ల చాలా ట్రస్ట్ పోతుంది. ట్రస్ట్ ఎప్పుడు ఎలా అంటే మీకు అయ్యా పులి స్టోరీ తెలుసు. తండ్రి చెట్లు కొట్టుకుంటూ ఉంటే కొడుకు ఆడుకుంటూ ఉంటాడు. అందరు పొలాలకి వెళ్తారు కదా, కొడుతుంటే అయ్యా పులి వచ్చింది అని పిలుస్తాడు. అయ్యో పులి వచ్చింది, అడవి కదా, ఇంకా మరి తండ్రికి కంగారు వచ్చేసి ఉరుక్కుంటూ వస్తాడు. వచ్చి చూసేవరకు ఆహాహా అని నవ్వుతాడు. నవ్వి ఊరికే జోక్ అంటాడు. మళ్ళీ రెండోసారి అయ్యా పులి వచ్చింది అని అంటాడు. మళ్ళీ వస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. మళ్ళీ రాదు. మూడోసారి నిజంగా వస్తుంది, అయ్యా పులి వచ్చింది అంటాడు, రాడు. సో దిస్ ఈజ్ మైట్ బి ఎ వెరీ ఫన్నీ స్టోరీ. నేను పాత స్టోరీ, అయ్యా పులి వచ్చింది అని మనం ఊరికే జోక్గా అనుకుంటూ ఉంటాం మనం రెగ్యులర్ లైఫ్లో. బట్ రియల్ లైఫ్లో కూడా అవుతుంది. ఇఫ్ యూ కీప్ ఆన్ సేయింగ్ సంథింగ్ యూ విల్ అట్రాక్ట్. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కానీ నోటి నుంచి నువ్వేమంటావో అది అట్రాక్ట్ అవుతుంది. అందుకే అట్లా మాట్లాడకరా తదాస్తు దేవతలు ఉంటారు అని మాట్లాడుతూ ఉంటాము. వాటన్నిటినీ మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవాలు అవి వాస్తవాలు. ఎందుకు అంటే దట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అది అవుతుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలామంది బుక్స్ రాసి సక్సెస్ఫుల్ పీపుల్ని మనం ఏం చేశారు వీళ్ళను అని ఒక 100 మందిని కనుక స్టడీ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ అనేది ప్రూవ్ అయిపోయింది. రోండా బైర్నీది బుక్ ఇస్ అ బిగ్ ఫేమస్ వన్, ఆస్క్ బిలీవ్ రిసీవ్ అనేది. సో వీళ్ళు ఏమంటున్నారో
అది వాళ్ళ లైఫ్లో కూడా జరుగుతుంది. నా ఉద్దేశం వాళ్ళకు కూడా హాని జరగద్దు. అలా కాకుండా వీళ్ళందరూ మనం ఎవరైతే మిమ్మల్ని పర్సనల్గా అటాచ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ అయ్యో అయ్యో అనుకుంటారు, రెండోసారి అయ్యో అని, మూడోసారి ఇట్లాగే పిచ్చి చేస్తే వీళ్ళకి పైత్యం వచ్చేసిందని చెప్పేసి దే డిస్కనెక్ట్ ఫ్రమ్ యూ. సో ఎప్పుడు కానీ ఆ బ్యూటిఫుల్ రిలేషన్ని పిచ్చిగా ఫన్నీగా డోంట్ మేక్ యువర్ పర్సనాలిటీ ఫన్నీ. ఎస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సోషల్ ఇంపాక్ట్, చాలా సోషల్ యాంగ్జైటీ వస్తుంది. నేను కొంతమంది టీవీ వాళ్ళని చూసాను, అంటే యూట్యూబ్ వాళ్ళే ఇట్లా పోతూ ఉంటారు, ఏదో తీసుకొచ్చి ఇట్లా మీదేస్తున్నారు. యూ కాంట్ డూ దట్, ఇట్ ఈస్ ఏ వెరీ బ్యాడ్ థింగ్. నేను ఫారెన్ షోస్లో చూశాను, బ్యూటిఫుల్గా చేశారు. వాళ్ళు ఎలా చేశారో నేను మీకు చెప్తాను. ఒక 3-4 అమ్మాయిలు ఉంటారు, వాడు వచ్చేసి లైక్ ఐ వాంట్ టు టాక్ టు యూ హాయ్ అట్లా అంటాడు. అనగానే కొంతమంది రూడ్ అమ్మాయిలు ఉంటారు, హే అన్నారు. ఇంకొక అమ్మాయి ఏమో ఏ దట్స్ థ్యాంక్ యూ అని ఇట్లా అంది. అంటే ఒక సభ్యత సంస్కారాన్ని చూపించి అతను ఇన్ని మనీ తీసిస్తాడు. అంటే నీకు ఎలా నేర్చుకోవాలి అనేది నేర్పించటము ఒకటి చూడండి. ఇట్స్ నాట్ ఎ ప్రాంక్, ఇట్స్ దే సోషల్ కాజ్ గురించి చేశారు. కానీ మన దగ్గర సడన్గా ఇట్లా భూ అనడము, సడన్గా ఇట్లా చేయడము, అది ఏమవుతుందంటే ఒక రకమైన భయం క్రియేట్ అవుతుంది కదా. అండ్ సడన్గా హ్యూమిలియేట్ అయినట్టు, ఎంబారెస్ అయినట్టు, షేమ్ అయినట్టు, అది కంటిన్యూస్గా 2-3 చోట్ల ఎక్కడైనా అయిందనుకోండి, ఒకసారి ఇలా రోడ్డు మీద, ఒకసారి ఫ్రెండ్స్ దగ్గర, ఒకసారి, అండ్ వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది. వై మీ? ఇప్పుడు ఈ చేసే వాళ్ళకు సైకలాజికల్గా శాడిజం తయారవుతుంది. ఎవరిని భయపెట్టాలా, ఎవరిని ఎంటర్టైన్ చేయాలా, మీకు అర్థమవుతుందా? 2 వైపులా ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరైతే ప్రాంక్స్ చేస్తున్నారో వాళ్ళకి అది ఆహారం అవుతుంది మైండ్కి, మనస్సుకి. అందుకనే మనకి న్యూస్ చూస్తూ ఉంటాం ఊరికే. మీరు గమనించండి, ఎక్కడైనా ఒక పేపర్ తిరిగేస్తే, ఇది అందరు కనెక్ట్ అవుతారు కావచ్చు, న్యూస్ పేపర్ తిరిగేసినా లేకపోతే ఏదైనా మన వ్యూస్ చూస్తున్నా, ఒక మంచి సత్సంగో ఏదైనా ఒక మంచి చెప్తుంటే వింటారా? వీడిని వాడు వేసేసాడు, ఇది పెద్ద స్కాము, వీళ్ళు లేచిపోయారు, వీళ్ళు, ఇదే కదా. ప్రజలకు ఎట్లా అలవాటు అయిందంటే దిస్ మాస్ మసాలా అలవాటు అయిపోయింది. అంటే ఈ యూట్యూబర్స్ మీరు అన్నట్టు ఎవరిని అంటే రేపు ఏం చేయాలి ఇట్లా ఎక్సైటింగ్గా, అండ్ ఆ లైన్ క్రాస్ అవుతుంది. అర్థమవుతుంది, ఆ లైన్ క్రాస్ అవుతుంది. ఎలాగైతే ఇప్పుడు మూవీస్లో మనకు ఒక బట్టలు ఇట్లా తక్కువ వేసుకొని డాన్స్ పెడతారు, చిన్న డ్రెస్ వేసుకొని, అది బాగుంది, ఇంకా తక్కువ చేస్తున్నారు. సో దట్స్ హౌ మెంటాలిటీ, సైకాలజీ విల్ చేంజ్ హైట్స్. పబ్జీ అందుకే కదా పిచ్చిగా అది ఎట్లా తీసుకెళ్తుంది రోజు, సేమ్ అట్లాగే. సో ఈ సోషల్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు చిన్నగా చేస్తున్నారు యూట్యూబర్స్, యంగర్ జనరేషన్ ఉంటుంది, వాళ్ళు బయట చేస్తారు, వాళ్ళ లైఫ్లో నేర్చుకుంటారు కదా, కాపీ నేర్చుకుంటారు. సో దట్స్ హౌ ఇట్ ఈస్ బికమింగ్ ఇంపాక్ట్. అండ్ అట్లా కాకుండా సొసైటీ మీద భయం మొదలవుతుంది, అంటే సోషల్ యాంగ్జైటీ వస్తుంది. అమ్మ మధ్యలో పబ్లిక్ రిలేషన్లో పోవాలంటే ఎవరు నా మీద ఏం చేస్తారు, అంటే ప్రాంక్ అవుతుందా అనే ఒక భయం అట్లా కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల మీద నమ్మకం పోతుందిరా, మనుషుల మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు వీళ్ళేమో ఇంత మంచిగా చేసి మంచిగా వ్యూవర్స్ని పెంచుకొని వాళ్ళ చేతులారా వాళ్ళే మళ్ళీ కమెంట్స్ పెట్టించుకోవడం అనేది కూడా నేను ఈ మధ్య అంటే పెద్దవాళ్ళని కూడా చూస్తున్నాను. మీరు అన్నట్టు అంటే ఏవి పెట్టాలా ఏవి అక్కర్లేదో కూడా తెలియకుండా ప్రతి చిన్నది ప్రతి పెద్దది పెట్టేసి అంటే ఫ్యామిలీని మొత్తం రోడ్డుకు పెట్టేస్తున్నారనే చెప్పుకోవచ్చు కదా. ఆ ప్రాంక్స్ చేసే ప్రాసెస్లో మనుషుల సైకలాజికల్గా డిస్టర్బ్ చేసే విధంగా ఉండదు, ఆ కిక్ వస్తూ ఉంటుంది వాళ్ళకి వ్యూవర్స్. మనోళ్ళకే మాత్రం కదా, నేను అదే చెప్పాను కదా, ఎలాగున్నది పక్కింటోడు స్నీకింగే మనకు అలవాటు అయిపోయింది కదా. అందుకే అన్నారు కదా, యూఎస్లో కరెంటు పోతే కానీ బయట కంట్రీలో కరెంటు పోతే కరెంటు వాళ్ళకు ఫోన్ చేస్తారు, ఇండియాలో కరెంటు పోతే పక్కింటోడికి చూస్తారు. ఎందుకు అంటే పక్కింట్లో పోతే అమ్మయ్య బాగా ఎప్పుడు మనకు పక్కింటి. అలాగే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అందుకే మా ఇంట్లో ఇది అయింది, బాత్రూంలో ఇది ఉంది, ఇది అలవాటు చేసి వాళ్ళకి ప్రాంక్స్ ఇంకేం దొరకట్లేదు. దే వాంట్ టు క్రియేట్ సంథింగ్, వాళ్ళ మీద వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. 2 విధాల నష్టం ఉంది. ఇప్పుడు ప్రజలకి నష్టమే, ప్రజలు సైకాలజీ మీద చాలా దెబ్బ కొడుతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా ఈ మసాలాకు అలవాటు పట్టము. మసాలా ఫుడ్ ఎంత డేంజరస్, మసాలా చూసుడు ఎంత హానికరం, మసాలా ఎవరైతే థింక్ చేస్తున్నారో వాళ్ళకి కూడా డేంజరసే. కాబట్టి కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి అబ్బా,
ఎవరు ఆడియన్స్కి కూడా ఈ వీడియో తరపున చెప్పేది ఒకటే అండి, ఈ ప్రాంక్స్ అని చెప్పి ఎప్పుడైతే వీడియోస్ పెడుతూ ఉంటుంటారో వీళ్ళు చూడడం మానేసినప్పుడే అట్లీస్ట్ ఎంకరేజ్ చేయకపోతే ఆబ్వియస్లీ స్టాప్ వాళ్ళకు కూడా అంతే కదా పాపం. వాళ్ళు చేసేదేంటి, వీళ్ళకి ఇప్పుడు సినిమాలు ఎందుకు ఇలా తీస్తారంటే ఏమంటారు డైరెక్టర్లు, ప్రజలకు నచ్చిన ఆడియన్స్ పోల్ అంటున్నారు. సో మనమే వీళ్ళకి వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. సో మనం వాళ్ళు చూసేవి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా లిమిట్ దాటిపోతుంది. అందుకే బిగ్ బాస్ చూడు, ఫస్ట్ది ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. ఫస్ట్ ఇట్ వాజ్ గుడ్, ఫస్ట్ సీజన్ పోయే కారికి ఎంత ఎవ్రీబడి వాజ్ టాకింగ్ నెగటివ్ అబౌట్ ఇట్. సో అందుకనే ఏది కానీ లిమిట్ దాటితే ఎంకరేజ్ చేయకపోతేనే డిస్కరేజింగ్లో వాళ్ళు స్టాప్ చేసి ఇంకొక మంచి కంటెంట్ని ఎత్తుక్కుంటారు. మనకి కూడా ఇన్ఫర్మేటివ్ ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగానే ప్రాంక్స్ వల్ల చాలామంది డైలమాలో అండ్ దాంతోపాటు వాళ్ళు చేసే వీడియోస్ వల్ల అనాలిసిస్ కూడా అర్థం కాని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. ఆడియన్స్ పల్స్ పట్టుకొని చాలా దారుణాలు చేస్తారు బాబు. ఇప్పుడు కామన్ లైఫ్లో కూడా వాళ్ళని చూసి వీళ్ళు చేస్తారు. ఇప్పుడు మీ అమ్మ ఇట్లా ఉంది, మీ నాన్న ఇట్లా ఉన్నాడు, లేకపోతే ఎవరో పిలిచారు, లేకపోతే ఏదో అయింది అని. నేను యాక్చువల్గా అదే అనుకున్నాను. అంటే ఒక్క క్షణం మీకు ఇప్పుడు అక్కడ నుంచి ఉషా ఏమన్నా వస్తుంది అనగానే యుల్ బికమ్ అంటే ఎన్ని నాడులు వర్కౌట్ అవుతాయి తెలుసా బ్యాడ్గా. సో దాని ఇంపాక్ట్ మీకు ఆర్గాన్స్ మీద పడుతుంది. ఆ థింక్ చేసే వాళ్ళకు కూడా పడుతుందిరా బాబు. మీకు అది ఇప్పుడు ఏం తెలీదు. ఆ రసాయనాలు, ఆ హార్మోన్స్, కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అది మీరు అనుకుంటుండొచ్చు జస్ట్ ఇట్స్ అ ఫన్ అని. నో, ఇట్స్ నాట్ ఫన్ ఎనీమోర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.